వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. సందీప్ కిషన్ నటించిన మజాకా మూవీ అయితే ఈరోజుకైతే రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉంది, ఆ స్టోరీ ఏంటి, సందీప్ కిషన్ యాక్టింగ్ ఎలా ఉంది, రీతు వర్మ యాక్టింగ్ ఎలా ఉంది, సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మూవీ ఎలా ఉంది, సందీప్ కిషన్ నటించినాడు, చాలా రోజుల నుంచి మనం ప్రమోషన్ చూస్తున్నాము, అందులో కొంచెం కామెడీ సీన్స్ కానివ్వండి, సో ఓవరాల్గా ఈ స్టోరీ ఏంటి, అదేవిధంగా అందులో సందీప్ కిషన్ గారు ఎలా యాక్టింగ్ చేశాడు? ఫస్ట్ ఎందుకో సినిమా చూసిన తర్వాత నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. అసలు విషయానికి వద్దాం. ఫస్ట్ త్రినాథరావు నక్కిన గురించి మాట్లాడుకుంటే మంచి డైరెక్టరు, అందరికీ బాగా సుపరిచితుడు. ఈ మధ్య కాలంలో మంచి కామెడీ అందించే మంచి డైరెక్టర్, లైక్ మన శ్రీను వైట్ల లాగా, మన అనిల్ రావిపూడి లాగా, మన భీమినేని శ్రీనివాసరావు లాగా, ఇంద్రగంటి మోహనకృష్ణ గారి లాగా ఒక క్యూట్ అండ్ స్వీట్ కామెడీ ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టు మంచిగా ఇస్తాడు. అందరికీ హ్యాపీ. కాకపోతే మొన్న ఆ అడ్డవిడ్డమైన వాగుడు వాగకుండా ఉంటే ఇతనికి అంతా బాగుండేది. సరే వాగితే వాగాడు, సారీ చెప్పాడు, ఇకపోతే ఆ వివాదాలన్నీ అయ్యాయి. ఓవరాల్గా ఇది అతని స్ట్రాటజీ అనుకున్నాం అనుకో, ఇంకా నేనేం మాట్లాడలేను. అంటే సినిమాని హైప్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి స్ట్రాటజీ వాడాడు, అలా కావాలనే ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు అనుకుంటే వీ కాంట్ స్పీక్ ఎనీథింగ్. బట్ ఇట్స్ ఓకే. చూసిన తర్వాత అతని మీద అభిప్రాయం మారింది. అతని మీద నాకు ముందు నుంచే నెగిటివ్ అభిప్రాయం లేదు. మొన్న అంశునాలు అనడమే తప్పనిపించింది అంతే. ఇప్పటికైనా సరే ఇంకా మూవీ చూసిన తర్వాత నీకు త్రినాథరావు మీద నెగిటివ్ ఫీలింగ్ అయితే కలగదు. ఇక నేను చెప్పకనే చెప్పేసా సినిమా ఎలా ఉందనేది. ఇకపోతే చాలా రోజుల తర్వాత మన డైరెక్టర్లు ఈ మధ్య కాలంలో ఈ హర్రర్లు, గిర్రర్లు, అడ్డమైన సినిమాలన్నీ ఏవేవో కాన్సెప్ట్లు తీసుకొచ్చి విసిగించకుండా క్యూట్ అండ్ స్వీట్ కామెడీ సినిమాలు ఎప్పుడో కానీ చాలా రేర్గా వస్తాయి. ఆ కోవకి చెందిందే ఈ సినిమా కూడా. ఇలాంటి సినిమాలకి పెద్దగా నువ్వు కాన్సెప్ట్స్ గురించి ఆలోచించొద్దు, సినిమా నేను ఎంటర్టైన్ చేసిందా లేదా అంతే. అయినప్పటికీ వీళ్ళకి మంచి కథ ఉంది. ఇక్కడ ఇదేంటంటే అల్లరి చిల్లరగా తిరిగే ఇద్దరు కుర్రాళ్ళ కథ. ఇద్దరు కుర్రాళ్ళు ఎవరు అంటే తల్లి తండ్రులే, తండ్రి కొడుకులే. అయితే ఆడదిక్కులేని సంసారం. అల్లరి చిల్లరగా అంటే ఏదో బాధ్యత రహితంగా కాదు, మంచిగానే ఉంటారు, కాకపోతే కొంచెం జోవియల్గా ఉంటారు. ఆడదిక్కులేని సంసారం. ఎవరైనా సరే వీళ్ళ ఇంటికి పిల్లనివ్వాలంటే ఇద్దరు మగవాళ్ళని ఇంట్లో మేము పిల్లనివ్వమంటారు, బాధ్యత లేదు మీకు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. అంటే మిగతా వాళ్ళ అభిప్రాయం అది. సో వీళ్ళేంటి, సందీప్ కిషన్కి పెళ్ళి అవ్వాలి, మా ఇంటికి ఆడపిల్లని ఇవ్వట్లేదు అని చెప్పి రావు రమేష్ కొంచెం ఏదో అటట్టా ఉన్నప్పుడు ఒకరు వచ్చి ఉచిత సలహా ఇస్తాడు, నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా అని. ఇదేదో బాగుంది, చేసుకుంటే బాగుండని నా వధువుని ఎతికే క్రమంలో అంశు కనపడ్డాం. ఈవిడైతేనే మా ఇంటికి పర్ఫెక్ట్ అనుకోవడం, యశోద ఆవిడ. అండ్ నెక్స్ట్ తర్వాత మన సందీప్ కిషన్ ఎట్లా హీరో కాబట్టి ఒక హీరోయిన్ ఉండాలి కదా, కాలేజీలో ఆవిడని ప్రేమించడం, వీళ్ళ వ్యవహారం ఎలా సాగుతూ ఉంటే మధ్యలో మురళీ శర్మ ఎందుకు వచ్చాడు, ఓకే, ఆయన తీరు తెన్ను ఏంటి, అతని వల్ల కథలో ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది తెర మీద చూడండి. ప్రతిసారి అందరు తిడుతున్నారు నన్ను, నువ్వు ఎందుకు స్టోరీ చెప్తున్నావు అని. ఓకే, నా ఉద్దేశం కథ చెప్పి లీక్ చేయడం కాదు. ఇప్పుడు నెగిటివ్ టాక్స్ వచ్చి చాలామంది సినిమాలకి వెళ్ళట్లా. సో ఈ కథని నేను ఇంట్రెస్ట్గా చెప్పి బాగానే ఉందంట కదరా, ఏదో ఉందంట అని వాళ్ళు అర్థం చేసుకుని అప్పుడన్నా చూస్తారేమో అన్న ఆశ నాది, అంతే, అంత మించి ఇంకేం లేదు. కామెడీ టైమింగ్ ఎలా ఉంది? ఎందుకంటే మనకి మజాకా అంటేనే కొంచెము కామెడీ మూవీ అండ్ ఫ్యామిలీతో వెళ్ళాల్సిన మూవీ అని చెప్పేసి మనము మూవీ రిలీజ్కి ముందే అనుకున్నాము. సో ఫ్యామిలీతో వెళ్ళి మంచి నవ్వుకోవచ్చు ఆ మూవీ అయితే. ఇంత చిన్న పిల్లోడి నుంచి ఇలా వనికే ముసలోళ్ళ వరకు అందరూ కూడా ఎన్నిసార్లన్నా చూడొచ్చు, ఎన్నిసార్లన్నా వెళ్ళొచ్చు, ఎంతమందినైనా తీసుకెళ్ళొచ్చు, ఇంకా 10 మందికి చెప్పొచ్చు. చాలా స్వీట్ సినిమా ఇది. ఓకే, అంత మించి ఇంకా నేనేం చెప్పలేను. ఇక వీళ్ళ నటీనటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే, రావు రమేష్ గారికి ఏజ్ తగ్గిందా, సందీప్ కిషన్ ఏజ్ పెరిగిందా తెలియట్లా, అట్లున్నారు ఇద్దరు. మరి వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? ఎందుకంటే మోస్ట్లీ టీజర్ లో వాళ్ళిద్దరు కాంబినేషన్ పోటీపడి నటించారు ఒకరికొకరు. అసలు ఎంత బాగున్నాడో రావు రమేష్ అయితే. ఏజ్ తగ్గింది ఆయనకి, ఫేస్ అవన్నీ చూసుకున్నా కూడా అంటే ఏమో బాగున్నాడు. ఆ తర్వాత అంశు గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆవిడ ఈ సినిమా ఒప్పుకోవడం చాలా గ్రేట్. ఆవిడ ఒప్పించడం కూడా త్రినాథరావు గారికి మంచి విషయమే. ఎందుకంటే ఏ సినిమా చేయలేదు ఆఫ్టర్ లాంగ్ టైం. ఆవిడ అడగాలంటే ఎంతమంది అడగవచ్చు, ఇక్కడే ఉంటుందంటే కొండాపూర్ దగ్గర ఎక్కడో. ఇంటర్వ్యూలోకి అడిగినా ఎవరికి ఇవ్వాల, ఎవరు ఎంతమంది వెళ్ళినా ఇవ్వాల. బట్ సినిమా కన్విన్స్ అయ్యి చేసింది షూటింగ్. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పటికీ అంశుకేం వయసు అయిపోలేదమ్మా, మేము రావు రమేష్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే రావు రమేష్ వయసు తగ్గింది కాబట్టి ఓకే,
బట్ ఆవిడేమి పెద్ద పెద్ద వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన సీనియర్ హీరోలకు తగ్గట్టు బాగానే ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మనకి సందీప్ కిషన్ అంటే మూవీస్ ఎక్కువ యావరేజ్ మూవీస్ అంటే ఈ మధ్య కాలంలో. సో ఈ మూవీతో కొంచెం మళ్ళీ బ్యాకప్ ఇచ్చినట్టేనా? అంటే కొంచెం మనం బీర్వా మూవీ చూసినట్లయితే ఎంత మంచి హిట్ కొట్టిందో చూసాము. సో వాళ్ళు మళ్ళీ బ్యాకప్ ఏమైనా ఇచ్చారు? ఉషాగ్రన్ మూవీస్ సినిమాలు ఎప్పుడు బాగానే ఉంటాయి, ఫ్లాప్ అయినా కూడా కొన్ని కథపరంగా బాగుంటాయి, వాళ్ళ వాల్యూస్ వేరు మూవీస్కి కానీ సీరియల్స్ కానీ. సరే ఏ విషయమైనా సందీప్ కిషన్కి చాలా రోజుల తర్వాత మంచి హిట్ అనేది కావాలని నాకు కూడా కోరిక. ఎందుకంటే ఇతని సినిమాలు చాలా బాగుంటాయి. నీకు తెలుసా, వరలక్ష్మి శరత్ కుమార్ని కూడా ఆ విలని టైప్లో ఈయన సినిమాతోనే మనం చూసాం, కానీ ఆవిడ తర్వాత బాగా హిట్ అయింది, ఆ సినిమా సరిగ్గా ఆడలా. సందీప్ కిషన్ వ్యక్తిగతంగా చాలా మంచోడు అబ్బా. మీ ఆ వివాహ భోజనం దగ్గర రోజు 300 మందికో 400 మందికో ఫుడ్ ఫ్రీ. మామూలుగా యాచకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా రోడ్ల పైన అక్కడిక్కడ తినేవాళ్ళు, వాళ్ళందరూ ఫుడ్ ఫ్రీ అక్కడికి వెళ్తే. ఇట్లాంటి మంచి విషయాలు బోల్డ్ ఉన్నాయి కిషన్ చెప్పాలి అంటే. నాకు బాగా తెలిసిన ఒక అబ్బాయి కూడా పండు అని, ఇతని దగ్గర వెంకటేష్ అతని పేరు, పండు అని, ఇతని దగ్గర అసిస్టెంట్ చాలా కాలంగా. ఎప్పుడు ఎంత బాగా చెప్పేవాడో సందీప్ కిషన్ గురించి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్పేవాడు. అట్లా నాకు పాజిటివ్. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా కలవాలా, బట్ ఐ లైక్ దిస్ ఐ నో. ఇకపోతే సినిమా గురించి మాట్లాడుకుంటే క్యారెక్టర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మురళీ శర్మ గారే కథకి ఒక టర్నింగ్ పాయింట్. ఆయన పాత్ర వల్ల ఈ సినిమా ఎన్ని మలుపులు తిరిగిందో చూడాలి. తన పరిధి మేరకు మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ళ క్యారెక్టర్ పరిధి మేరకు చాలా బాగా చేశారు. స్టోరీ అయితే చాలా బాగుంది అంటే. అండ్ మనకి స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్స్, సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే సో ఓవరాల్గా అవి ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రసన్న కుమార్ గారి డైలాగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆయన కామెడీ డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. దానికి తగ్గట్టు త్రినాథరావు గారు కూడా మంచి స్క్రీన్ ప్లే ఇచ్చాడు. మ్యూజిక్ కొంచెం ఇబ్బంది పెట్టింది, బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, ఇట్లా పర్వాలేదు. అండ్ ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. అండ్ నిర్మాణ విలువలు నిజంగా చెప్పాలంటే చాలా బాగున్నాయి. ఈ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టారు. గతంలో వచ్చిన వివాదాలన్నింటినీ పక్కన పెట్టేసి సినిమాలా చూస్తే చాలా బాగుంటుంది. ఇకపోతే అందరికి ఉన్న ఒక డౌట్, పీపుల్ స్టార్ అని సందీప్ కిషన్ ఎందుకు అన్నారు? అది మెయిన్. ఎందుకంటే ఆర్ నారాయణమూర్తికే ఇది సెట్ అయింది, అతను ప్రజల్లో కలిసాడు, ప్రజల్లో చాలా ఉండి పోరాడాడు అని చెప్పేసి అని చెప్పారు. స్టార్ అని. సరే, ఈ సినిమా చూస్తే ఏమన్నా అర్థమైద్దేమో ఎందుకు పెట్టారా అంటే పెద్ద విషయం ఏం లేదమ్మా. ఈ సినిమాలో పీపుల్స్ గురించి అని చేసిందేం లేదు. మరి ఆ స్టార్ని అదొకటే కొంచెం క్రిన్జ్గా ఉంది, మిగతావన్నీ ఓకే. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5 అండ్ 1.5 కూడా పెద్ద విషయం ఏం కాదు. గీజిక్స్ కొంచెం ఇట్లాంటి వాటికి పట్టించుకోవాల్సిన అవసరం లేదులే, చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే. ఈ శివరాత్రికి ఫ్యామిలీతో పాటు చాలా హ్యాపీగా చూసే సినిమా. ఒక అడ్వాంటేజ్ ఉంది, నేను చెప్తా విను. శివరాత్రికి రాత్రిపూట మన బెనిఫిట్స్ లేవని చెప్పేసి అందరూ క్యాన్సిల్ చేసేసారు. సో అన్ని థియేటర్లు ఖాళీ. మీరు ఒకవేళ రాత్రిపూట సినిమా చూడాలంటే మజాకా సెకండ్ షోకి వెళ్ళండి. మీ మల్టీప్లెక్స్లలో 11 తర్వాత 11:45, 11:15 జరిగే షోస్ ఉంటాయి కదా, అవి వెళ్ళామంటే నీకు 3 వరకు అయిపోతాయి, సగం జాగరం అయిపోతాయి. తర్వాత రోడ్డు మీద కొసరి వచ్చేది తెల్లారిపోతాయి. ఏమో ఊరికే నాకు అనిపించింది చెప్పా, బట్ ఈ సినిమా మాత్రం అందరూ చూడవచ్చు. థ్యాంక్ యూ.